నేను గెలిగితే కొట్టే రకం కాదు, గెలుకుని కొట్టే రకం. వెంటపడితే కొట్టే రకం కాదు, వెంటబడి కొట్టే రకం. ఎదురొస్తే కొట్టే రకం కాదు, ఎదురెళ్ళి కొట్టే రకం. మేమెక్కడికైనా వస్తే తల దించుకోం, తల తెంచుకొని వెళ్ళిపోతాం. అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా, పట్టిసీమ తూమా, పిల్ల కాలువ. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లంపిడి కొడక. శత్రువుల్ని గెలవడం ఈజీ, కానీ మనుషుల్ని గెలవడం చాలా కష్టం. ప్రయత్నించు. మీకు నొప్పి తెలియాలని కొట్టలా, తప్పు తెలియాలని కొట్టా. చెట్టు నేల తల్లి నుదుటి మీద బొట్టు లాంటిది. నరకడం మొదలు పెడితే నీడ ఉండదు, గూడు ఉండదు, మనిషికి మనుగడే ఉండదు. నరికిన ఆ చేతులతోనే ఒక్క మొక్క పెంచి చూడండి, చెట్టు విలువ, మట్టి విలువ తెలుస్తుంది. ఈ సొసైటీకి మీరు పునాదులురా, సమాధులు కావద్దు. ఏ ప్రాంతంలోనైనా మంచి ఆస్తులు ఉన్నవాడు గొప్పవాడు కాదు, మంచి ఆలోచన ఉన్నవాడు గొప్పవాడు. ఒకడు తప్పు చేస్తే ఎవరి బిడ్డ అని అడుగుతారు, ఒకడు మంచి చేస్తే ఏ ఊరి బిడ్డ అని అడుగుతారు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మనం చచ్చే వరకు ఒంటి మీద 100 అడ్రస్లు మార్చొచ్చు, కానీ మార్చలేనిది ఒకటే, అది మన అడ్రస్, అదే మన ఊరు. దాన్ని కాపాడే బాధ్యత మనదే, మనందరిది. భోజనం ఇది నా సామ్రాజ్యం రా, కూల్చేస్తా. నేను రణాన్ని, నేను నీ మరణాన్ని, నేను విలం, నేను ప్రళయం. నన్ను ముట్టుకోలేవు, నన్ను తట్టుకోలేవు. నేను మృగాన్ని రా, నేను దాన్ని వేటాడే సింహాన్ని రా. రైట్ అయినా రాంగ్ అయినా ఒకసారి డిసైడ్ అయి దిగితే ఎవడెదురొచ్చినా ఒక్కరు పగిలిపోతాయి. ఒకసారి డిసైడ్ అయి బరిలో దూరితే బ్రేక్ లేని బుల్డోజర్ ని తొక్కిపారు దుబ్బుతా. లెఫ్టా రైటా టాపా బాటమా ఎటు నుంచి రేకు పెట్టుకోకినా కొడక ఇంచి బాడీ దొరకదు. మట్టి సూర్య అగ్ని లోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, శూల బాణ భుజంగ భూషణుడు, త్రిపురనాశక రక్షకుడు శివుడు. ఒక మాట నువ్వంటే అది శబ్దం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం. కాలు దుబ్బే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలకొస్తే కపాలం పగిలిపోతే. వీళ్ళని కాపాడింది నేనే, వైరాగి చెప్పింది నేనే, 40 మంది చెప్పింది నేనే. గమ్యం కైలాసం, భక్తం కపాలం, ఆయుధం త్రిశూలం, కర్తవ్యం దృష్ట సంహారం. సైనిక్ శివుకా సైనిక్. దైవం జోలికొస్తే దవడ పగిలిపోతాయి. భగవంతుడు సృష్టికి తండ్రి, ప్రకృతి తల్లి, వాటికి పుట్టిన బిడ్డే ఈ విజ్ఞానం. ఇది నిజం, తెలుసుకోండి. దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. నాకో మైన్ ఉంది, నా ఒంట్లో మదం ఉంది, నా వెనక మందుంది, నాకో గురువున్నాడు, నా గుండున్నాడని నేల తల్లి మీద చెయ్యేస్తే అంతం. ఓం నమః శివాయ. శివార్పణ. ఏంటి మారణ హోమం? ఇక్కడ నేను క్లీన్ చేసింది మనుషుల్ని కాదు, కాలుష్యాన్ని. పొల్యూషన్ ప్యాషన్ అయిపోయింది ప్రతి కొడుకి, అందుకే మొదలు పెట్టాం డస్ట్ క్లీనింగ్. ఇన్ అనదర్ వే పెస్ట్ క్లీనింగ్, క్రిమి సంహారం. మీరు